మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి ధనురాశి సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఈ వారం నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా ధనురాశిలో ఉంటాం. సో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మేనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో గురుడు వక్రస్థితిలోను, సింహంలో కేతువు, అలాగే వృచ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్ర, చంద్రులు ధనురాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం, ఈ గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గత వారం చేసిన వీడియో వార ఫలాల్లో ఎందుకు చాలా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్డ్గా అన్నట్టు చాలామంది పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్స్. యాక్చువల్లీ మా పిల్లల యొక్క ముత్తాత ఆయన ఒక 95 years ఓల్డ్, ఆయన వెళ్ళిపోయారు, శివైక్యం చెందారు. సో వెరీ స్ట్రెస్ఫుల్ టైం అండ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా హెక్టిక్ వర్క్లో అండ్ అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటా రాత్రి 2ంటికి ఎప్పుడు ఇంతమంది మళ్ళీ మన గురించి వెయిట్ చేస్తారు, కంపల్సరీ వీక్లీ మనం అందించాలన్న ఉద్దేశంతో సో మనం అది అందించడం జరిగింది. సో ఆ రోజు వెరీ స్ట్రైన్ఫుల్ డే, బట్ ఇంతమంది వెయిట్ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. అంత అనీజీగా ఉన్నా కూడా, అంత చాలా ఓపిక లేకపోయినా కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడు 7 సంవత్సరాల్లో గ్యాప్ రాలేదు కాబట్టి గ్యాప్ రాకుండా ఉండడం కోసం కష్టపడి చేశాను. అందుకే పోయిన వార ఫలితాలు ఆ విధంగా వచ్చే తప్పించి నాకైతే ఏం లేదు. ఐఎమ్ ఫుల్లీ హెల్దీ. ఓకే, మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మిథున రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కేతువు, షష్టమంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. తృతీయంలో కేతువు మీకు కావాల్సినంత పరాక్రమాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తున్నారు. అలాగే ఇక్కడ బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. యాక్చువల్గా మీ యొక్క రాశ్యాధిపతి బుధుడే 6th హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి మీరు కొన్ని కన్ఫ్లిక్ట్స్, కొన్ని వివాదాలు కావచ్చు, అనవసరమైన లిటిగేషన్స్ కావచ్చు, మీరు వద్దన్నా మీ ప్రమేయం లేకుండా కొన్ని మీద పడతాయి, కొన్ని అనవసరంగా ప్రమేయం లేకుండా మీరు కొన్నిట్లు దూరతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొన్నిట్లో కొంతవరకు ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. బట్ యూ విల్ ఓవర్కమ్. బుధుడు బుద్ధి బలంతో అన్నింటినీ కూడా చక్కగా ఫైట్ చేస్తాడు కాబట్టి యూ విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అనేది 7, 8, 9, 10 హౌసెస్ మీదుగా, అంటే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం, ఆదివారం అండ్ మళ్ళీ శనివారం. సో వారం ప్రారంభం, వారాంతం, ఈ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఇక్కడ సప్తమ స్థానం ఏమాత్రం కోఆపరేటివ్గా లేదు. రాశ్యాధిపతి గురుడు కూడా వక్రంలో ఉన్నాడు. సో సమ్టైమ్స్ దెర్ ఈజ్ ఏ డిఫరెన్సియేషన్స్ బిట్వీన్ యువర్ క్లోజ్ రిలేషన్స్. మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్ విత్ స్పౌస్తో కావచ్చు, అండ్ యువర్ కోవర్కర్స్. ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఎవరితో అయితే పనిచేస్తారో, ఈడొచ్చాడేంటి తొక్క అని చెప్పి మళ్ళీ ఆడి మొహం కూడా చూడడానికి ఇష్టపడరు కొన్నిసార్లు. ఒక అనవసరమైన సమ్ ఈగోయిస్టిక్ ఆర్ సమ్ డామినేటింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ ఇలాంటివి రేజ్ అవుతాయి. ఇది మ్యారిటల్ లైఫ్లో అయినా కొంచెం ఈ క్లోజ్ రిలేషన్స్ విషయం కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ సర్చింగ్ ఏ మ్యారేజ్ మ్యాచెస్ ఆర్ ఈ టైంలో మ్యాచెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడడానికి, కానీ వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ పార్ట్నర్తో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోవాల్సి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సో కాబట్టి సప్తమ స్థానం అనేది జనరల్గా ఎంత ఇక్కడ అంటే మానవుడు సంఘజీవి, సోషలైజ్డ్కి బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా ఉండలేడు. బట్ సప్తమ స్థానంలో ఇన్ని ఫైరీ ప్లానెట్స్ ఉండడం వల్ల వెరీ ఫైరీ నేచర్ యువర్
యువర్ అదర్స్, అంటే మీరు పొద్దులేస్తే ఎవరినైతే ఫ్రీక్వెంట్ కలుస్తుంటారో వాళ్ళతో మీకు సరైన ర్యాపో అనేది లేకపోవడం అనేది ఇక్కడ మనకు కొంత డిస్టర్బెన్స్గా కనిపిస్తూ ఉంది. బట్ ఈ యొక్క పరిస్థితిని గుర్తుపెట్టుకొని దీని త్రూ మీరు ఏదైనా సరే ఓకే ఆయన చెప్పారు కదా, కొంచెం అంటే మనకి మన డైలీ రొటీన్కి ఇబ్బంది లేకుండా మన వరకు ఎటువంటి ఇంపాక్ట్ కలగకుండా ఎవరితో అన్నా ఎడితే డిస్టర్బెన్స్ వస్తే ఇప్పుడు మనకి ఇబ్బంది అవుద్ది అనుకుంటే అలాంటి వాళ్ళతో కొంచెం చాలా వరకు అగ్రెసివ్ ఎమోషన్తో కాకుండా పాజిటివ్ కూల్ మేనర్తో చక్కగా మీరు ముందుకు వెళ్ళటం అనేది ఇక్కడ తీసుకోవాల్సిన టాస్క్ మానవ ప్రయత్నంగా. సోమ మంగళవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చాలా వరకు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మీకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంత ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సో అంటే ప్రొఫెషనల్ టైమింగ్స్ మీకు పడకపోవటమో, లేకపోతే జాబ్ కొంచెం దూరంలో రావటం, దూరంలో వచ్చిన జాబ్ వల్ల మీరు ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి అలసిపోవటమో, ఇలా ఇది కొంచెం ఎఫెక్ట్ అనేది మీ ప్రొఫెషన్ త్రూ యువర్ హెల్త్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో దానిలో కేర్ తీసుకోండి. అండ్ బుధ గురు శుక్రవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. కమిట్మెంట్స్ ఏంటి ఇలా వస్తున్నాయి, డబ్బులు అలా వెళ్ళిపోతున్నాయి, ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఇక్కడ కాదు, మనం దూరం వెళ్తేనే మనం బెటర్గా షైన్ అవుతామేమో, బెటర్గా ఉంటామేమో అని చెప్పి కొన్ని ఆలోచనలు అనేవి బుధ గురు శుక్రవారాలు ఎక్కువగా మీకు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారం ప్రారంభం కూడా సమ్ హెక్టిక్ జర్నీస్ అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు ఎంత స్ట్రెస్ ఉన్నా, స్ట్రెయిన్ ఉన్నా, ఏంటి లేనిపోని రూల్స్ అని చెప్తాడు కొత్తగా అయ్యొద్దు పెడతాడు అంతే. ఎందుకంటే వెరీ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ సాటర్న్ ఈజ్ ఇన్ యువర్ 10th హౌస్. కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్లో మీరు ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆడంతే మూర్ఖత్వంగా ఉంటాడు. సో ఈ మూర్ఖత్వాన్ని భరించలేనరా బాబు, వీటితో వెళ్ళిపోదాం బయటికి అనుకున్నారనుకో, వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్ డెఫినెట్లీ విల్ స్ట్రగుల్. కాబట్టి ప్రొఫెషన్ పరంగా వచ్చిన స్ట్రెస్ని, రిస్ట్రిక్షన్ని, టాస్క్ని, డిసిప్లిన్ని ఎదుర్కోవడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడున్న ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్యూచర్లో ఈ జాబ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది, ఇప్పుడు మీరు చేసే జాబ్. సో ఎందుకంటే సాటర్న్ అంతగా మిమ్మల్ని ట్యూన్ చేస్తాడు, ప్రొఫెషన్ రీత్యా ఎంతగా మీకు ట్యూనింగ్ ఉండాలో అంతగా ట్యూనింగ్ చేస్తాడు. కాబట్టి తప్పకుండా ఆ రిస్ట్రిక్షన్ని, ఆ యొక్క స్ట్రెస్ని తీసుకోండి. జాబ్ లేని వాళ్ళు ఇంకా బాగా ట్రై చేయండి. మెయిన్గా ఈ రాశికి సంబంధించి మనందా చెప్పుకున్నట్టు రవి కుజుల యొక్క సప్తమ స్థాన సంచారం, శుక్రుడు కూడా అక్కడ ఉండడం, ఏ గ్రహం కూడా ఇక్కడ యోగిచ్చే గ్రహాలు కాదు. పూర్తిగా మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఆర్ సమ్ అదర్స్ మనకి వెరీ క్లోజ్ రిలేషన్స్ నుంచి డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అక్కడ శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోండి, చాలా మంచిగా మీకు ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.